హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ కోటి. వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు నేర్చుకున్నటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే కాన్సెప్ట్ అనేది 10వ తరగతిలోని ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ అనే లెసన్ ఒక 15 పేజీల వరకు ఉందండి. ఇందులోని అంశాలతో పాటుగా ఎస్విఆర్ మరియు ప్రసన్న హరికృష్ణ ఈ 3 బుక్స్లో ఉండే కాన్సెప్ట్లను మిళితం చేసుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. అయితే ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే సందర్భంలో నిత్య జీవితానికి అన్వయించుకోవడం ద్వారా ఆ అంశాలను మనం ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అందులోనూ ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనకు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఓకే, కాబట్టి ఈ వీడియోలో మనం ముందుగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి నేర్చుకుందాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనం గమనించినట్లయితే పురుష ప్రత్యుత్పత్తిలో ప్రధాన భాగాలుగా పేర్కొనేవి ఒక జత ముష్కాలు మరియు ఒక జత శుక్రవాహికలు. ఒక జత ముష్కాలు మరియు ఒక జత శుక్రవాహికలు, శుక్రగ్రాహిక, పౌరుష గ్రంథి మరియు 2 కౌపర్ గ్రంథులు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఒక పౌరుష గ్రంథి మరియు 2 కౌపర్ గ్రంథులు అనే ఈ 2 గ్రంథులు కూడా ఈ శుక్ర కణాలకు పోషక పదార్థాలను అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. తరువాత ఎపిడిడిమస్. శుక్ర కణాలు అనేవి ముష్కంలో తయారు కావడం జరుగుతుంది. శుక్ర కణాలు ఈ ముష్కంలో ఉండే శుక్రోత్పాదిక నాళికలలో తయారు కావడం జరుగుతుంది. పేరులోనే ఉంది, శుక్రాన్ని ఉత్పత్తి చేసే నాళికలే శుక్రోత్పాదిక నాళికలు. శుక్రాన్ని ఉత్పత్తి చేసే నాళికలనే శుక్రోత్పాదిక నాళికలుగా పిలవడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇవి ముష్కాలు. ఈ ముష్కాలలో ఈ శుక్రోత్పాదిక నాళికలను మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ శుక్రోత్పాదిక నాళికలలోనే శుక్ర కణాలు అనేవి తయారు కావడం జరుగుతుంది. ఈ శుక్రోత్పాదిక నాళికలన్నీ కూడా ఒక దగ్గర ఇలా కూటమిగా చేరడం జరుగుతుంది. చేరి ఇక్కడ ఎపిడిడిమస్ అనే ఒక ప్రత్యేక నాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఎపిడిడిమస్ నాళంలోనే ఈ శుక్ర కణాలు అనేవి తాత్కాలికంగా నిల్వ ఉండడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మానవునిలో శుక్ర కణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రదేశం ఏది అంటే ఎపిడిడిమస్ అనే ప్రత్యేక నిర్మాణం వద్ద ఈ శుక్ర కణాలు అనేవి తాత్కాలికంగా నిల్వ ఉండడం జరుగుతుంది. అయితే ముందుగా మనం ఒక్కొక్క భాగం గురించి వివరించుకుందాం. ముందుగా ఒక జత ముష్కాలు అనేవి ముష్కర గోని అనే ప్రత్యేక నిర్మాణంలో అమరి ఉండడం జరుగుతుంది. ముష్కాలు అనేవి ముష్కర గోని అనే ప్రత్యేక నిర్మాణంలో అమరి ఉండడం జరుగుతుంది. ఈ ముష్కర గోనిలో 2 ముష్కాలు అనేవి ఉంటాయి. ఈ ముష్కాలలోనే శుక్ర కణాలు అనేవి తయారు కావడం జరుగుతుంది. ఓకే, ఈ ముష్కాలను మనం గమనించినట్లయితే ఈ ముష్కాలలో శుక్రోత్పాదిక నాళికలు అనే ప్రత్యేక నాళాలు ఒక్కొక్కటి కూడా 80 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉండే నాళాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నాళాలలోనే శుక్ర కణాలు అనేవి తయారు కావడం జరుగుతుంది. శుక్రోత్పాదిక నాళాల యొక్క పొడవు ఎంత అంటే 80 సెంటీమీటర్లు. ఓకే, ఈ నాళాలన్నీ కూడా ఒక దగ్గర కూటమిగా ఏర్పడి ఈ ఎపిడిడిమస్ అనే ఒక ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఎపిడిడిమస్లో శుక్ర కణాలు అనేవి తాత్కాలికంగా నిల్వ ఉంటాయి. ఓకే, అప్పుడు ముష్కాలు అనేవి
టెస్టోస్టెరాన్ అనే ప్రత్యేకమైనటువంటి హార్మోన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ముష్కాలు రిలీజ్ చేసే హార్మోన్ పేరేంటండి? టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ అనే ప్రత్యేక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోను పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మనం ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే, అసలు ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే ఏంటి, ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటే ఏమిటి అంటే, ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటే ఒక బిడ్డ పుట్టిన వెంటనే అతడు పురుషుడా లేక స్త్రీయా అని తెలుసుకోవాలంటే కొన్ని అంశాలు అనేవి దోహదపడతాయి. ఆ అంశాలే ప్రాథమిక లైంగిక లక్షణాలు. మనం అవగాహన చేసుకోవచ్చు. అదే స్త్రీ జననాంగము, పురుష జననాంగము, వీటినే ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటారు. ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే ఒక పరిపక్వతతో కూడినటువంటి వయస్సుకు వచ్చిన తరువాత జీవిలో కలిగే మార్పులనే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. అంటే ఒక వ్యక్తి పురుషుడు 13 నుంచి 14 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత గొంతుకు అనేది బొంగురుగా మారడం, మీసాలు అనేవి కొంచెం రావటం, ముఖం పైన మొటిమలు రావటం, ఛాతీ పైన వెంట్రుకలు రావటం, ఇవన్నీ కూడా ద్వితీయ లైంగిక లక్షణాలు. ఇటువంటి ద్వితీయ లైంగిక లక్షణాలు రావటంలో ముఖ్య పాత్ర వహించేదే టెస్టోస్టెరాన్ అనే హార్మోను. ఈ హార్మోన్ వ్యక్తిలో 13 నుంచి 14 సంవత్సరాల వయస్సు కాలంలో ఈ హార్మోన్ రిలీజ్ కావడం జరుగుతుంది. అందుకే ఇంటర్ స్టేజ్లో, 10th స్టేజ్లో ఉండే పిల్లలు అప్పుడప్పుడే చిన్న చిన్న మీసాలు గెడ్డాలు రావడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఆ వయస్సులో రిలీజ్ కావటం వల్ల. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ముష్కాలు విడుదల చేసే హార్మోన్ ఏది అంటే టెస్టోస్టెరాన్. ద్వితీయ లైంగిక లక్షణాలకు తోడ్పడే పురుషులలోని లైంగిక హార్మోన్ ఏది అంటే టెస్టోస్టెరాన్. అంటే వాడు పురుషుడా లేదా స్త్రీయా అని టెస్ట్ చేయడానికి ఉపయోగపడేదే టెస్టోస్టెరాన్ అని మనం గుర్తుంచుకోవచ్చు. దీని తరువాత శుక్రవాహికలు, పేరులోనే ఉంది శుక్రవాహిక. అంటే శుక్ర కణాలు అనేవి వాహకము చేసేదే ఈ శుక్రవాహిక. శుక్ర కణాలను వాహకం అంటే ఏంటండి? వాహకాలు, అర్ధవాహకాలు ఫిజిక్స్లో నేర్చుకునే ఉంటారు. అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరవేసేదే వాహకము. ఇక్కడ శుక్రవాహకం అంటే శుక్ర కణాలను వాహకం చేసేదే శుక్రవాహకము. ఈ శుక్రవాహకం గుండా శుక్ర కణాలు అనేవి ప్రయాణించడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు, పురుషులలో వంధ్యత్వాన్ని తీసుకురావడానికి అంటే సెక్సువల్గా వారు పనికి రాకుండా చేయడానికి గాను ఈ శుక్రవాహికల్ని కట్ చేయటం జరుగుతుందండి. పురుషుల్లో ఈ శుక్రవాహికల్ని కట్ చేస్తారు. దీన్నే మనం వాసోప్రెస్సిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. వాసోప్రెస్సిన్ అంటే ఏంటంటే అతిమూత్ర వ్యాధికి కారణమైనటువంటి హార్మోన్ ఏది అంటే వాసోప్రెస్సిన్ అనే హార్మోన్. అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటీస్ ఇన్సిపిడస్ వ్యాధి రావడానికి ప్రధాన కారణమైనటువంటి హార్మోన్ ఏది అంటే వాసోప్రెస్సిన్ అనే హార్మోన్ లోపం వల్ల ఈ అతిమూత్ర విసర్జన అనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే వాసోప్రెస్సిన్ కాదు, వెసక్టమీ. పురుషుల్లో వంధ్యత్వాన్ని తీసుకురావడాన్నే వెసక్టమీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెసక్టమీ పురుషుల్లో వంధ్యత్వాన్ని తీసుకురావడానికి చేసే ఆపరేషనే వెసక్టమీ. అదే స్త్రీలలో అయితే ట్యూబెక్టమీ. దీని గురించి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చెప్తాను. ఇది వెసక్టమీ, పురుషుల్లో వంధ్యత్వం తీసుకురావడాన్ని వెసక్టమీ అని, స్త్రీలలో అయితే ట్యూబెక్టమీ అంటారు. ఎలా గుర్తుంచుకోవాలి మేషారు అంటే, మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు వాసును గుర్తించుకోండి సరదాగా. వాసుకి వంధ్యత్వం ఉంది కాబట్టి పురుషుల్లో వంధ్యత్వం తీసుకురావడానికి ఉపయోగపడే ఆపరేషన్ ఏంటంటే వెసక్టమీ. ఓకే, స్త్రీలలో అయితే ట్యూబెక్టమీ అని మనం గుర్తుంచుకోవచ్చు. అయితే ఈ వెసక్టమీలో ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే ఈ శుక్రవాహికను కట్ చేసి ముడులు వేసేయడం జరుగుతుందండి. ఇలా ముడులు వేసేటప్పుడు
ఈ ముస్కాల నుంచి విడుదలైనటువంటి శుక్ర కణాలు అనేవి ఎక్కడితో వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. తద్వారా ఆ వ్యక్తిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది స్తంభించడం జరుగుతుంది. ఈ విధానాన్నే వెసెక్టమీ అంటారు. వెసెక్టమీ వాసు ఓకే, వెసెక్టమీ అని మనం గుర్తుంచుకోవచ్చు. దీని తరువాత గమనించినట్లయితే ఇలా శుక్ర కణాలు అనేవి ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే శుక్ర కణాలకు పోషకాలు కలిగించడాన్ని శుక్ర కణాలకు పోషకాలను అందించడానికి గాను ఇక్కడ పౌరుష గ్రంథి మరియు 2 కౌపర్ గ్రంథులు అనేవి ఉంటాయి. కౌపర్ గ్రంథులు మరియు పౌరుష గ్రంథి అనే ఈ 2 గ్రంథులు కూడా ఈ శుక్రవాహిక ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథులు జిగురు వంటి స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జిగురు వంటి స్రావాన్నే శుక్రం లేదా శమన్ అని పిలుస్తారు. శమన్ లేదా శుక్రం అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథులు విడుదల చేసే జిగురు వంటి స్రావాన్నే డాష్ అంటారు. శుక్రం లేదా శమన్ అని పిలుస్తారు. అయితే ఈ జిగురు ఎందుకండి, జిగురు వంటి స్రావం ఎందుకు మేశారు అంటే, ఈ జిగురు వంటి స్రావం ఈ శుక్ర కణాలకు పోషక పదార్థాలను అందిస్తాయి. పోషక పదార్థాలను అందించడంతో పాటు ఈ జిగురుగా ఉండడం వల్ల ఈ శుక్ర కణాల యొక్క కదలికకు మాధ్యమంగా కూడా పనిచేయటం జరుగుతుంది. ఓకే, మన నోట్లో లాలాజలం విడుదల కావడానికి లాలాజల గ్రంథులు ఏ విధంగా తోడ్పడతాయో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈ పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథులు అనేవి శుక్రం అనే ఒక రకమైనటువంటి జిగురు వంటి స్రావాన్ని విడుదల చేస్తాయి. ఓకే, దీని తరువాత మేహనం అనేది మేహనం యొక్క పొడవు ఎంత అంటే 20 సెంటీమీటర్లు. మేహనం యొక్క పొడవు 20 సెంటీమీటర్లుగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ మొత్తం కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎపిడిడిమస్లో శుక్ర కణాలు అనేవి తాత్కాలికంగా నిల్వ ఉంటాయని మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే రిపీటెడ్గా ఈ ప్రశ్న అనేది రావడం జరుగుతుంది కనుక. అయితే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి శుక్రకణం గురించి నేర్చుకుందాం. శుక్రకణం గురించి మనం నేర్చుకుందాం. అయితే శుక్రకణాన్ని పరిశీలించినట్లయితే శుక్రకణంలో తల, మెడ, తోక అనే 3 భాగాలను కలిగి ఉంటుంది. శుక్రకణం అనేది తల, మెడ, తోక అనే 3 భాగాలను కలిగి ఉంటుంది. ఎక్కువగా ఈ శుక్రకణం నుంచి బిట్ అనేది రావడం జరుగుతుంది. ఏ విధంగా బిట్ రావడం జరుగుతుందంటే శుక్రకణం అనేది ముందుకు కదలడానికి తోడ్పడే శక్తిని అందించే మైటోకాండ్రి అనేది ఏ భాగంలో ఉంటుంది? శుక్రకణం అనేది ముందుకు కదలడంలో తోడ్పడే శక్తిని అందించే మైటోకాండ్రి అనేది మెడ భాగంలో ఉంటుంది. అంతేకాకుండా శుక్రకణం అనేది జంతు రాజ్యంలో అతి చిన్న కణము. జంతు రాజ్యంలోనే అతి చిన్న కణం ఏది అంటే శుక్రకణము. ఈ అతి చిన్నటువంటి ఈ కణం నుంచే మనం 60 కేజీలు ఉన్నటువంటి ఈ శరీరం అనేది జన్మించడం జరుగుతుంది. అంటే శుక్రకణం యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. పురుషుని యొక్క వీర్యంలో ఒకసారి స్త్రీ యొక్క జననాంగంలోనికి విడుదల చేసినటువంటి వీర్యంలో దాదాపు 2.5 మిలియన్ల శుక్రకణాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 2.5 మిలియన్లో ఒకే ఒక్క శుక్రకణం మాత్రమే స్త్రీ యొక్క అండాన్ని ఛేదించి ఫలదీకరణ జరుగుతుంది. ఆ గెలిచినటువంటి శుక్రకణమే మనంగా ఈరోజు రూపొందించుకోవడం జరిగింది. ఓకే, 2.5 మిలియన్ల ఈ శుక్రకణంలో మనము గెలిచిన ఒకే ఒక్క శుక్రకణమే మనం. ఓకే, అది మన యొక్క గొప్పతనం. అయితే ఈ తలలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ తల భాగమే అండాన్ని
ఛేదించడం జరుగుతుంది కనుక తలలో ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణాన్నే ఏక్రోసోమ్ అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోండి. ఏక్రోసోమ్ అనేది ఏ విధంగా బిట్టేయడం జరుగుతుందంటే, మానవుని యొక్క శుక్రకణంలో తల ముందు భాగాన్ని కప్పుతూ ఉండే తొడుగుని ఏమని పిలుస్తారు అంటే ఏక్రోసోమ్ అని పిలుస్తారు. అంటే నేను ఒక్కడినే ఛేదించాలనే ఉద్దేశంతో దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి పొరను కలిగి ఉంటుంది. ఆ పొరే ఏక్రోసోమ్ అని మనం గుర్తుంచుకోవచ్చు. తరువాత మెడ భాగంలో మైటోకాండ్రియాను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ నిర్మాణం అనేది ముందుకు కదలడానికి గాను కొంత శక్తి కావాలి కనుక ఈ తలలో ఉండే మైటోకాండ్రియా అనేది ఈ శుక్రకణం అనేది ముందుకు కదలడానికి కావలసిన శక్తిని అందిస్తుంది. మీరు ముందే చదివి ఉంటారు, మైటోకాండ్రియానే కణశక్త్యాగారం అని కూడా పిలుస్తారు. కణశక్త్యాగారము, కణానికి శక్తిని అందించే గారము అంటే ప్రాంతం అని అర్థం. కారాగారము అంటారు కదండి. గారం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్నే గారము అంటారు. కణశక్త్యాగారము, కణానికి శక్తిని అందించే కారాగారము లాంటిదే ఈ కణశక్త్యాగారము లేదా మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా అనేది శుక్రకణాన్ని ముందుకు కదిలించడంలో కావలసిన శక్తిని అందిస్తుంది. మరి తోక యొక్క విధి ఏమిటి అంటే ఈ బిట్ అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. మానవుని యొక్క శుక్రకణం ముందుకు కదలడంలో తోడ్పడే శరీర అవయవం ఏది అంటే తోక భాగము. ఎలా మేషారు అంటే దీని యొక్క కదలిక ఏ విధంగా ఉంటుందంటే పాము యొక్క కదలికతో మనం సరిపోల్చుకోవచ్చు. పాముకి కూడా ప్రత్యేకమైనటువంటి చలనాంగాలు అనేది కలిగి ఉండదు. మీ అందరికీ తెలిసిందే, పాముకు కాళ్ళు అనేవి ఉండవు. కేవలం ఈ వెన్నుపాముని ఇలా 90 డిగ్రీస్లో వెన్నుపామును ఈ విధంగా 90 డిగ్రీస్లో తిప్పుతూనే అది ముందుకు కదలడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మానవుని యొక్క శుక్రకణం కూడా ఈ విధంగా తన యొక్క తోక భాగాన్ని ఇలా కదుపుతూ ముందుకు కదలడం జరుగుతుంది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మానవుని యొక్క శుక్రకణం అనేది ముందుకు కదలడంలో తోడ్పడే భాగం ఏది అంటే తోక భాగం. అదే ముందుకు కదలడానికి తోడ్పడే శక్తిని అందించే భాగం ఏది అంటే మెడ భాగము, లేదా ఆప్షన్స్లో మైటోకాండ్రియా అని ఇచ్చినా కూడా జవాబుగా ఎంచుకోవచ్చు. మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే శుక్రకణం యొక్క తల ముందు భాగంని కప్పుతూ ఉండే పొర ఏది అంటే ఏక్రోసోము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అంతేకాకుండా మానవుని శుక్రకణం యొక్క జీవిత కాలాన్ని గమనించినట్లయితే, అంటే పురుషుని యొక్క జననాంగం నుంచి బయటికి వచ్చినటువంటి వీర్యం యొక్క జీవిత కాలం 72 గంటలు లేదా ముచ్చటగా 3 రోజులు అని మనం గుర్తుంచుకోవచ్చు. మానవుని యొక్క వీర్యం యొక్క జీవిత కాలం ఎంత అంటే 72 గంటలు లేదా 3 రోజులు. స్త్రీ యొక్క అండాన్ని మీరు ఇక్కడ గమనించినట్లయితే స్త్రీ యొక్క అండము కణద్రవ్యము మరియు మధ్య భాగంలో కేంద్రకాన్ని మీరు గమనించవచ్చు. ఓకే, ఈ అండాన్ని ఛేదించుకొని శుక్రకణం అనేది ముందుకు కదలడం జరుగుతుంది. ఈ విధంగా శుక్రకణం అనేది అండాన్ని ఛేదించుకొని ఈ కేంద్రకాన్ని తాకుతుంది. 2.5 మిలియన్స్లో ఒకే ఒక్క కణం మాత్రమే ఈ అండాన్ని ఛేదించడం జరుగుతుంది. అండంతో శుక్రకణం యొక్క కలయికనే మీరు ఇక్కడ గమనించవచ్చు. అండంతో శుక్రకణాన్ని కలవడాన్నే ఫలదీకరణం అని పిలుస్తారు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అమరికను మీరు ఇక్కడ గమనించవచ్చు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఉదరం యొక్క లోపలి భాగంలో నాభికి దిగువ భాగంలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది అమరి ఉండడం గమనించవచ్చు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగంగా పేర్కొనబడేవి ఒక జత స్త్రీ బీజ కోశాలు మరియు
ఒక జత ఫాలోపియన్ ట్యూబ్స్. మీరు పురుష లైంగిక వ్యవస్థలో మీరు గమనించినట్లయితే అక్కడ ఒక జత ముష్కాలు శుక్రవాహికలు అనేవి ఉంటాయి. అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా అక్కడ ఒక జత ముష్కాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ఒక జత స్త్రీ బీజ కోశాలు అనేవి కలవు. అక్కడ ఒక జత శుక్రవాహికలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ అండవాహిక లేదా ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి కలిగి ఉండడం గమనించవచ్చు. ఈ మధ్య భాగంలో ఉన్నదే ఇదే గర్భాశయం. మీరు గమనించవచ్చు ఇది పరిమాణంలో ఎంత చిన్నదిగా ఉంది కదా. ఇందులో బేబీ అనేది ఏ విధంగా పెరగడం జరుగుతుంది అనేసి. ఇక్కడ ఈ గర్భాశయం అనేది స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. అంటే కొంత సమయం వచ్చినప్పటికీ దీని యొక్క పరిమాణం అనేది పెరగడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు ప్రెగ్నెంట్ లేడీకి కొన్ని నెలలు దాటిన తరువాత ఇక్కడ కటివాల్యం అనేది పెరగడం గమనించవచ్చు. అంటే ఈ కటివాల్యం అనేది పెరుగుతుంది. కారణం ఏంటంటే బిడ్డకు జన్మనివ్వడానికి అనువుగా శరీరంలోని భాగాలు అనేవి మారుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ గర్భాశయం కూడా తన యొక్క పరిమాణాన్ని పెంచుకోవటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న వీడియోను గమనించినట్లయితే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అమరికను మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక జత స్త్రీ బీజ కోశాలు మరియు ఒక జత ఫాలోపియన్ ట్యూబ్స్ లేదా అండవాహికలు గర్భాశయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ యోని యొక్క లోతును కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. పురుషుడు ప్రవేశపెట్టినటువంటి శుక్రకణాలు అనేవి ఫాలోపియన్ ట్యూబ్ గుండా ప్రవేశించి అండంతో కలిసి సంయుక్త బీజంగా ఏర్పాటు కావడం జరుగుతుంది. సంయుక్త బీజంగా ఏర్పాటైనటువంటి అండము గర్భాశయ గోడలను తాకడం జరుగుతుంది. ఈ గర్భాశయ గోడల దగ్గర అనేక సమవిభజనలు జరిగి చివరకు గర్భాశయ కుడ్యంలో ఉన్నటువంటి మృదు కణజాలానికి అతుక్కొని ఉండడం జరుగుతుంది. ఇలా అతుక్కున్న వెంటనే గర్భాశయ లోపలి గోడలలో పిండ ప్రతిస్థాపన జరుగుతుంది. అంటే ఈ పిండం అనేది ఇక్కడ ఏర్పాటు కావడం జరుగుతుంది. తరువాత పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ మరియు రక్షణ ఆధారాన్ని ఇవ్వడానికి వీలుగా పిండం అనేది వేరువేరు త్వచాలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మీరు చదువుకునే ఉంటారు. తరువాతి వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ పిండం అనేది పరాయువు, నాభిరజ్జువు, జరాయువు ఈ విధంగా పొరలుగా ఏర్పాటు అయ్యి సరైన పోషణను అందుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పిండ ప్రతిష్టాపన అనేది స్త్రీలలో జరగడం మనం గమనించవచ్చును. తరువాత మనం చూసుకున్నట్లయితే స్త్రీ యొక్క యోని భాగాన్ని మనం గమనించినట్లయితే 4 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. 4 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. అంటే పురుషాంగము వీర్యాన్ని ఈ ప్రదేశంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. చాలామంది స్మాల్ పిన్నీస్ అనే ఇబ్బందితో చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారండి. పురుషుని యొక్క పురుషాంగం అనేది 4 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటే సరిపోతుంది. ఈ 4 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉండి వీర్యం అనేది గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, దీని తరువాత మనం గమనించినట్లయితే స్త్రీలలో ప్రతి నెల కూడా ఒక అండం విడుదల కావడం జరుగుతుంది. అయితే ఒక నెల ఈ కుడివైపు నుంచి ఒక అండము, మరొక నెల ఎడమవైపు ఉండే ఒక స్త్రీ బీజ కోశం నుంచి అండం అనేది విడుదల కావడం జరుగుతుంది. ఈ విధంగా వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మానవుడిలో ఫలదీకరణ అనేది ఏ భాగంలో జరుగుతుంది అంటే ఫాలోపియన్ నాళంలో ఫలదీకరణ అనేది జరుగుతుంది. ఇంతకు ముందు వీడియోలోనే చూపించడం జరిగింది. శుక్రకణం అనేది ఈ విధంగా ప్రవేశించడం జరుగుతుంది. ఫాలోపియన్ ట్యూబ్లో అండం అనేది ఈ విధంగా ప్రయాణించి ఈ ప్రదేశం వద్ద సంయుక్త బీజం అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. కాబట్టి మానవుడిలో ఫలదీకరణ జరిగే ప్రదేశం ఏది?
ఫాలోపియన్ నాళము. ఇంపార్టెంట్ బిట్ అండి. మానవుడిలో ఫలదీకరణ జరిగే ప్రదేశము ఫాలోపియన్ నాళము. మరి కప్పలలోను చేపలలోను ఫలదీకరణ జరిగే ప్రదేశం ఏది అంటే నీరు. కప్పలలోను మరియు చేపల్లోనూ ఫలదీకరణం జరిగే ప్రదేశము నీరు. మనం ఇక్కడ చూసినట్లయితే కప్పలలో మనం లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందని మనం గమనించవచ్చు. ఇక్కడ చూసిందైతే నిజం కాదండి. కప్పలలో మనం చూసినట్లయితే లైంగిక ప్రత్యుత్పత్తిలా కనిపించినప్పటికీ కూడా స్త్రీ కప్ప అనేది శుక్ర కణాలను నీటిలోకి విడుదల చేయడం జరుగుతుంది. స్త్రీ కప్ప అనేది నీటిలోనికి అండాలను విడుదల చేస్తుంది. పురుష కప్ప అనేది ఈ నీటిలోనికి శుక్ర కణాలను విడుదల చేస్తుంది. ఈ శుక్ర కణాలు మరియు అండాలు అనేవి నీటిలోనే ఫలదీకరణ జరుగుతాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ విధంగా అడుగుతాడంటే చేపలు మరియు ఉభయచరాలలో ఫలదీకరణ జరిగే ప్రదేశం ఏది అంటే నీరు. చేపలు మరియు ఉభయచరాల్లో ఫలదీకరణ అనేది నీటిలో జరుగుతుంది. దీన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు ఐవీఎఫ్ అని వినే ఉంటారు. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీని ఫుల్ ఫామ్ అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే కృత్రిమ గర్భధారణ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ. ఐవీఎఫ్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా పిలవడం జరుగుతుంది. మనం సాధారణంగా ఏమనుకుంటా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే టెస్ట్ ట్యూబుల్లో పెంచుతారేమో అని అనుకోవచ్చు. అయితే ఐవీఎఫ్ అనేది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్లో పురుషుని యొక్క శుక్రకణము మరియు స్త్రీ యొక్క అండము రెండింటినీ కూడా సేకరించడం జరుగుతుంది. పురుషుడి యొక్క శుక్రకణము మరియు స్త్రీ యొక్క అండాన్ని రెండింటినీ సేకరించి కొద్ది కాలం పరీక్ష నాళికలో ఫలదీకరణ చెందించడం జరుగుతుంది. పురుషుడి శుక్రకణాన్ని మరియు స్త్రీ యొక్క అండాన్ని రెండింటినీ కూడా ఫలదీకరణ చెందించి మరలా స్త్రీ యొక్క గర్భాశయంలో ప్రవేశపెడతారు. దీన్నే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీగా పిలవడం జరుగుతుంది. కేవలం ఫలదీకరణ కోసమే ఈ టెస్ట్ ట్యూబ్లో ఆ అండాన్ని మరియు శుక్రకణాన్ని ఉంచడం జరుగుతుంది. తరువాత ఆ పిండాన్ని ఈ గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విధానాన్నే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అని పిలవడం జరుగుతుంది. అయితే అబార్షన్ అనే విషయాన్ని మీరు గమనించవచ్చు. గర్భ నిరోధానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి కండోమ్లను వినియోగించడం, డయాఫ్రమ్లను వినియోగించడం. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ ఫాలోపియన్ నాళాలు లేదా అండవాహికలను కత్తిరించడం జరుగుతుంది. ఈ వాహికలను కత్తిరించి ముడులను వేసినట్లయితే ఈ విడుదల కానటువంటి అండము ఈ ప్రదేశంలోనే ఉండిపోతుంది. తద్వారా గర్భాన్ని నిరోధించవచ్చు అని ఇక్కడ గమనించినట్లయితే ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఉండే ఫాలోపియన్ ట్యూబ్ని కత్తిరించడం లేదా ముడిని వేయటం ద్వారా అండం అనేది గర్భాశయంలోనికి ప్రవేశపెట్టకుండా గర్భ నిరోధాన్ని మనం కలిగించవచ్చును. ఓకే, ఇది ఒక విధానం. మరొక విధానం ఏంటంటే ఈ విధానాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే ట్యూబెక్టమీ అని పిలుస్తారు. ట్యూబెక్టమీ పేరులోనే ఉంది. ట్యూబ్ అంటే నాళము, ట్యూబెక్టమీ అంటే నాళాన్ని కత్తిరించడము. ట్యూబ్ అంటే ఫాలోపియన్ ట్యూబ్ను కత్తిరించడాన్నే ట్యూబెక్టమీ అంటారు. స్త్రీలలో గర్భ నిరోధాన్ని కలిగించడాన్నే ట్యూబెక్టమీ అంటారు. మరొక విధానం ఉంది, అదే కాపర్ టీ లూప్ను మనం గమనించినట్లయితే ఇదే కాపర్ టీ లూప్ అండి. ఇది రాగితో చేసినటువంటి ఒక టీ ఆకారంలో ఉండే
ఒక పరికరాన్ని స్త్రీ యొక్క యోనిలోనికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇదే కాపర్ టీ లూప్. ఇక్కడ పురుషుని యొక్క వీర్యము ఈ విధంగా ప్రవేశించినప్పటికీ ఈ ఫాలోపియన్ ట్యూబ్లోనికి ప్రవేశించకుండా ఈ కాపర్ టీ లూప్ అనేది ఆపడం జరుగుతుంది. తద్వారా గర్భాన్ని నిరోధించవచ్చు. ఓకే, స్త్రీలలో గర్భ నిరోధానికి కండోమ్లు మరియు డయాఫ్రమ్లు, అంతేకాకుండా వెసక్టమీ మరియు కాపర్ టీ లూప్ అనే ఉపకరణాలు ఉన్నాయని మనం గమనించవచ్చును. అయితే స్త్రీలలో ప్రసవ సమయంలో యోని దగ్గర ఉన్నటువంటి కండరాలను సంకోచ సడలికలు చేయడానికి గాను ప్రసవ సమయంలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ పేరే ఆక్సిటోసిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అందుకే ఈ బిట్ని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఆక్సిటోసిన్ అనే హార్మోను స్త్రీ ప్రసవ సమయంలో యోని దగ్గర ఉన్నటువంటి కండరాలను సంకోచ సడలికలను జరపడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోను. ఓకే, ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది ప్రసవ సమయంలో యోని దగ్గర ఉన్నటువంటి కండరాలను సంకోచ సడలికలు చేయడానికి, అంతేకాకుండా స్త్రీలలో పాల ఉత్పత్తిలోనూ ఈ ఆక్సిటోసిన్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. దీంతో పాటుగా లుటినైజింగ్ హార్మోన్ అనేది ఈ స్త్రీ బీజ కోశాల నుంచి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ స్త్రీ బీజ కోశాల నుంచి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈస్ట్రోజను మరియు ప్రొజెస్టెరాన్ అనే హార్మోనుల ఉత్పత్తికి తోడ్పడే హార్మోనే లుటినైజింగ్ హార్మోను, LH. తరువాత ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, FSH. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో నెలకి ఒకసారి అండం ఉత్పత్తి చేయటానికి ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది తోడ్పడుతుంది. హార్మోన్లు అనే కాన్సెప్ట్లో వీటి గురించి నేను వివరించడం జరిగింది. అంతేకాకుండా పురుషుల యొక్క ముస్కాల నుంచి శుక్రకణాలను ఉత్పత్తి చేయడానికి ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోను ముఖ్య పాత్ర వహిస్తుంది. ఓకే, ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య అంశాలు. ఓకే, తరువాత వీడియోలో మనం నవజాత శిశువు నుంచి, అంటే కడుపులో 0 నుంచి 3 నెలల వయస్సు ఉన్న పిల్లవాడి నుంచి 9 నెలల పిల్లవాడి వరకు గర్భంలో ఉన్నటువంటి దశల గురించి వివరించుకుందాం. అంతవరకు బాబాయ్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.